హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026 రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కొద్ది రోజుల్లో, రేపు ఆదివారం రాయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, కట్ ఆఫ్ ఎంత వచ్చింది, హైయెస్ట్ ఎంత వచ్చింది, అమ్మాయిల్లో హైయెస్ట్ మార్క్స్ ఎంత వచ్చింది, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినవి, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓపెన్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో హైయెస్ట్ మార్క్స్ ఎంత, లాస్ట్ ఎంత ర్యాంక్ వరకు వచ్చింది, ఎన్ని మార్క్స్ వరకు వచ్చింది, ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఒకే వీడియోలో మీకు అందివ్వడానికి అయితే ట్రై చేస్తున్నా. వీడియో చూసిన తర్వాత అయినా సరే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అయ్యేలాగా ఈ వీడియోని అయితే హైప్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఈ సంవత్సరం మే 17th జరగబోతుంది, మీ అందరికీ తెలిసిందే. సో అడ్వాన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి లాస్ట్ ఇయర్ మే 18th జరిగింది, జూన్ 2వ తారీఖు అయితే రిజల్ట్ రావడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ ఎంతమంది అప్లై చేశారు అంటే, ఇది ఒక దారుణమైన విషయం. ప్రతి సంవత్సరం నేను వీడియోలు చేసి చెప్తూ ఉంటాను, కానీ చాలా మంది స్టూడెంట్స్ కూడా అప్లై చేయడం మానేస్తున్నారు. 2,50,000 మందికి పైగా స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తే, అంటే దాదాపుగా 2,50,000 మందినే సెలెక్ట్ చేస్తారు. కానీ 243 మందిని ఎక్స్ట్రాగా సెలెక్ట్ చేసినా కూడా అప్లై చేసిన వాళ్ళు కేవలం మనకి 1,87,220 మంది స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేశారు. దాదాపుగా 63,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ కి అసలు అప్లై చేయలేదు. అప్లై చేసిన వాళ్ళు 1,87,000 మంది అయితే, అటెండ్ అయిన వాళ్ళు 2 పేపర్లు రాసిన వాళ్ళు 1,80,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాదాపుగా 6,800 స్టూడెంట్స్ అసలు ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేదు. సో ఎందుకంటే రకరకాల కారణాల చేత సో వాళ్ళకు ఉండేటువంటి ఇది మనకు తెలియదు. సో స్టూడెంట్స్ ని కూడా మీరు కూడా గమనించినట్లయితే, ప్రతి సంవత్సరం కూడా దేశ విదేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. 1,80,000 మంది స్టూడెంట్స్ 2 పేపర్లు రాయటం అయితే జరిగింది. భారతదేశం మొత్తం మీద 709 సెంటర్స్ లో 230 సిటీస్ లో జరిగింది ఎగ్జామ్. అలాగే దుబాయ్ లో జరిగింది ఎగ్జామ్. నేపాల్ కాఠ్మండూలో కూడా 51 స్టూడెంట్స్ అపీర్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ కనుక మనకు అమ్మాయిల పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే, అమ్మాయిలు ఓవరాల్ గా 43,413 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే, 41,337 మంది స్టూడెంట్స్, అంటే దగ్గరగా 2,000 మంది గర్ల్స్ అసలు ఎగ్జామ్ కి అటెండ్ అవ్వలేదు. వాళ్ళలో 9,404 స్టూడెంట్స్ క్వాలిఫై అయితే, మీరు మొత్తం వీడియో చూడండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసి మీరు ఆశ్చర్యపోతారు. సో ఇంత తక్కువ మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అవుతుంటే, స్టూడెంట్స్ భయంతో ఎగ్జామ్ రాయలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఈ వీడియో చూస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఎగ్జామ్ కి ఆబ్సెంట్ అవడం అనేది మాత్రం చాలా తప్పు. మీరు ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. 360 మార్క్స్ కి ఎగ్జామ్ జరిగితే, ఆల్ ఇండియా ఫస్ట్ 332 మార్క్స్ వచ్చింది. ఆ కుర్రాడికి 111 మార్క్స్, అంటే ప్రతి సబ్జెక్ట్ 120 మార్క్స్ జరిగింది. 2 పేపర్లు కలిపి 360కి. మ్యాథ్స్ లో 111 వచ్చినాయి, ఫిజిక్స్ లో 116 వచ్చినాయి, కెమిస్ట్రీలో 105 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. సరే, సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనం స్టూడెంట్స్ మొత్తం మీద ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది కేటాయించారంటే, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఉన్న సీట్లు 18,160 మంది. 18,160 సీట్సే ఉంటే, కానీ ఒక 288 సీట్లు, అంటే 160 ఉంటే 188 దగ్గరగా మీకు ఒక 28 సీట్లు ఎక్స్ట్రాగా కేటాయించడం అయితే జరిగింది. అంటే దగ్గరగా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఐఐటీలో, ఇక్కడ చూడండి, ఐఐటి బాంబేలో 1360 సీట్లే ఉన్నాయి, కానీ ఇంకో నలుగురికి ఎక్స్ట్రాగా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఐఐటి ఢిల్లీలో చూడండి, 1239 సీట్లు ఉంటే 2 సీట్లు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. అలాగే ఐఐటి ఖరగ్పూర్ లో కూడా 4 సీట్లు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఒక 28 సీట్లు ఎక్స్ట్రాగా కూడా, అంటే ర్యాంక్ దగ్గరలో వచ్చి, కట్ ఆఫ్ దగ్గరలో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అలా ఎక్స్ట్రాగా కూడా అలాట్ చేయడం అయితే జరిగింది. క్లియర్‌గా కనబడుతుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం. సో కమింగ్ టు ద పాయింట్, ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు. ఇక్కడ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ లో 2 పేపర్లు కలిపే చూస్తారు. 2 పేపర్లు రాస్తేనే ర్యాంక్ ఇస్తారు. 2 పేపర్లలో కలిపి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లోనూ కట్ ఆఫ్ దాటాలి. ఓవరాల్ టోటల్ లో కూడా కట్ ఆఫ్ దాటాలి. ఎంత దారుణమైన విషయం అంటే, చూడండి, మనకి మ్యాథ్స్ పేపర్ 120 మార్క్స్ జరిగితే, కేవలం ఓపెన్ కేటగిరీలో 7 మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యారు. ఫిజిక్స్ 7, కెమిస్ట్రీ 7, అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 3 సబ్జెక్టులో 7 మార్క్స్ దాటాలి. అంటే 7 ఇంటూ 3 21 మార్క్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ లో 7 రావాలి. ఓవరాల్ గా 74 మార్క్స్. అంటే 360 మార్క్స్ కి కేవలం 74 మార్కులు వస్తేనే 2025 లో ఆ స్టూడెంట్ కి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫై అయిపోయాడు అడ్వాన్స్ లో. అంటే కేవలం ఒక్కొక్క సబ్జెక్ట్ లో 5.83%, అంటే 6% మార్క్సే.
ఓవరాల్ గా చూసుకుంటే 20.56 మార్క్స్. మా పబ్లిక్ ఎగ్జామ్స్ 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియేట్ అవ్వచ్చు వాటిల్లో 35% మార్క్స్ వస్తే గాని పాస్ అయినట్టు కాదు. కానీ ఐఐటీ అడ్వాన్స్ ఎగ్జామినేషన్‌లో జస్ట్ 21% కూడా లేదు. మీకు వచ్చినట్లయితే మీకు ఐఐటీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, అదే మీకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో 6 మార్క్సే. ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 6 మార్క్స్ దాటాలి. ఓవరాల్‌గా 66 మార్క్స్ దాటాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అవ్వచ్చు, పీడబ్ల్యూడీ కేటగిరీకి కేవలం 3 మార్కులు ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఓవరాల్‌గా 37 మార్క్స్ దాటితే ర్యాంక్ వచ్చేస్తుంది. సో, అటెంప్ట్ చేయండి. అప్లై చేయండి అని పదే పదే చెప్పేదే ఇందుకోసం. ఒకసారి అంటే పేపర్‌లు టఫ్‌గా ఉంటాయా? పేపర్‌లు టఫ్‌గా ఉంటాం ఒక ఎత్తు. భయపడి మానేయటం చాలా మందికి ఉన్నటువంటి లక్షణం. సో, అలాగే ఆల్ ఇండియా టాపర్ ఈ అబ్బాయి రజిత్ గుప్తా ఔట్ ఆఫ్ 360కి 332 మార్క్స్ వచ్చినాయి ఆల్ ఓవర్ ఇండియాలో. అలాగే అమ్మాయిల్లో ఫస్ట్ ర్యాంక్ 16థ్ ర్యాంకు మచి అమ్మాయి ఇది 360కి 312 మార్క్స్. ఈ అబ్బాయి, ఈ అమ్మాయి అబ్బాయిల్లో ఫస్ట్, అమ్మాయిల్లో ఫస్ట్ ఇద్దరికి కూడా నా తరపున లాస్ట్ ఇయర్ కంగ్రాచులేషన్ చెప్పాను. మీకు కూడా ఒకసారి పరిచయం చేస్తాను. అలాగే ఆహ్, ఇంకా మీకు ఆశ్చర్యపోయేటువంటి విషయాల్లో ఇదొకటి చూడండి. ఫస్ట్ ర్యాంక్ ఓకే. ఫస్ట్ ర్యాంక్ బాగుంది సార్. ఎవరో టాప్ స్టూడెంట్‌కి వచ్చిందనుకోవచ్చు. కానీ ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 332 మార్క్స్ అయితే 25థ్ ర్యాంక్ చూడండి 307 మార్క్స్. ఎంత గ్యాప్ ఉందో చూడండి. 332 నుంచి 25 మార్క్స్ గ్యాప్‌లోనే ఆల్ ఇండియా టాప్ 25లో వచ్చేసింది. 25 కాదు ఇంకా మీకు నేను చూపిస్తాను నేను. ఓవరాల్‌గా డేటా. సో స్టూడెంట్స్ చూడండి. ఆల్ ఓవర్ ఇండియాలో 332 మార్క్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ మార్క్ అయితే 500 రావటానికి 234 మార్క్స్. అంటే ఎంత తేడా ఉంది చూడండి. దగ్గరగా మీకు 100 మార్క్స్ గ్యాప్‌లోనే 500 బిలో ర్యాంక్ వచ్చేస్తుంది. అంటే టాప్ వాడితో మనకు సంబంధం లేదు. మీరు 360 మార్క్స్‌కి 234 మార్క్స్ వస్తే 501 ర్యాంక్ వచ్చింది. 208 మార్క్స్ 1000 బిలో ర్యాంక్. ఓపెన్ కేటగిరీలో మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఐఐటీ అడ్వాన్స్ పేపర్ అనేది టఫ్ గానే ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు మీరు ట్రై చేయగలిగితే ఎంత తక్కువ స్కోర్ వచ్చినా చూడండి 1501 ర్యాంక్ 193 మార్క్స్ 181 అంటే 50% మార్క్స్ 360కి ఎగ్జామ్ జరిగితే సగం మార్కులు వస్తే మీ ర్యాంక్ 2000 లోపు వచ్చేసింది 2025. సో స్టూడెంట్ కి పదే చెప్పేది అప్లై చేయండి ఎగ్జామ్ మానేయకండి లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేయండి ఖచ్చితంగా కూర్చొని ఆలోచిస్తే మనం చేయగలిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి సో స్టూడెంట్స్ ఆ విషయంలో తొందరపడద్దు ఎగ్జామ్ ని సీరియస్ గా తీసుకోండి మంచి ఎఫర్ట్ ఇవ్వండి తర్వాత మీరు చూడండి 150 మార్క్స్ ఇదే ఓపెన్ కేటగిరీ అన్ని కేటగిరీలు చెప్తాను ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి 150 మార్క్స్ కి 4000 ర్యాంక్ వచ్చింది 145 మార్క్స్ కి 5000 ర్యాంక్ వచ్చింది 120 మార్క్స్ కి 10,000 ర్యాంక్ వచ్చింది గ్యారంటీ ఇక్కడ చోట సీట్ వస్తుంది కదా అసలు వదిలేసి వెళ్ళిపోయే దానికన్నా ఎగ్జామ్ రాయటం వల్ల బెనిఫిట్స్ చూడండి 120 మార్క్స్ కి 10,000 లోపు ర్యాంక్ వచ్చేసింది సో ఇక్కడ మీకు జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ చూస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ మార్క్ 332 మార్క్స్ వచ్చింది ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కుర్రాడికి లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే 33,859 అతనికి వచ్చిన మార్క్స్ 74 అలాగే ఓబీసీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కుర్రాడి మార్క్స్ 310 లాస్ట్ వచ్చిన కుర్రాడికి మార్క్స్ 66 అతని ర్యాంక్ 12,635 అలాగే ఈడబ్ల్యూఎస్ లో ఫస్ట్ మార్క్ 309 అయితే లాస్ట్ ర్యాంక్ 6,430 అతని మార్క్స్ 66 ఎస్సీ కేటగిరీలో 289 హైయెస్ట్ మార్క్స్ లీస్ట్ మార్క్ 37 క్వాలిఫై అతనితో ర్యాంక్ 6,000 అలాగే ఎస్టీ కేటగిరీలో 294 37 ఇంకా డీటెయిల్డ్ గా మనం ఒకసారి చూద్దాం కేటగిరీ వైజ్ గా చూడండి ఈడబ్ల్యూఎస్ లో చూడండి ఫస్ట్ ర్యాంక్ 309 ఓకే బానే ఉంది కానీ 200 మార్క్స్ కి 101 లోపల ర్యాంక్ వచ్చేసింది ఇంత గ్యాప్ ఉందో చూడండి ఫస్ట్ వచ్చిన ర్యాంక్ 307 మార్క్స్ వచ్చింది 100 లోపు ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ లో 100 లోపు ర్యాంకు 199 మార్క్స్ కి వచ్చేసింది అంటే 200 బిలోనే వచ్చేస్తుంది అలాగే 100 మార్క్స్ వస్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2,300 ర్యాంక్ అలాగే ఓబీసీలో చూడండి ఫస్ట్ ర్యాంక్ 210 100 లోపు రావాలంటే 225 ర్యాంక్ ఓబీసీలో ఇంత తక్కువ స్కోర్ మీరు ఆలోచించండి సో ఎగ్జామ్స్ ని సీరియస్ గా తీసుకొని రాయండి 100 మార్క్స్ వస్తే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ కి 4,000 లోపు ర్యాంక్ వచ్చేస్తుంది ఓబీసీ కేటగిరీలో ఎస్సీ కేటగిరీలో హైయెస్ట్ మార్క్ 289 నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో 100 లోపు ర్యాంక్ రావాలంటే 148 150 మార్క్స్ వస్తే చాలు ఎస్టీ కేటగిరీలో చూడండి హైయెస్ట్ మార్క్ 294 107 మార్క్స్ వస్తేనే అతనికి 100 లోపు ర్యాంక్ వచ్చేసింది ఎస్టీ కేటగిరీలో అలాగే
పీడబ్ల్యూడి కేటగిరీలో హైయెస్ట్ 260 మార్క్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే 160 మార్క్స్‌కే అతనికి 101 ర్యాంక్ వచ్చింది. 41 మార్క్స్‌కి 201 ర్యాంక్ అయితే వచ్చింది. తర్వాత క్వెషన్ పేపర్ పరిస్థితి ఏంటి? క్వెషన్ పేపర్ ఎలా ఇచ్చారు అంటే ఇందులో క్వెషన్ పేపర్ గనక మీరు చూసినట్లయితే క్వెషన్ పేపర్‌లో ఎంసీక్యూస్ ఉన్నాయి. ఎంసీక్యూలో కరెక్ట్‌గా క్వెషన్ రాస్తే 3 మార్క్స్ ఇలాంటి క్వెషన్స్ రాంగ్ రాస్తే -1 ఏమి అటెంప్ట్ కాకపోతే 0. అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి ఒక్కొక్క క్వెషన్‌కి. అలాంటి చోట 4 ఆప్షన్స్ కరెక్ట్ అయినప్పుడు 4 మార్క్స్, 3 ఆప్షన్స్ కరెక్ట్ అయితే 2 మార్క్స్, 3 మార్క్స్, 2, 1, 0, -2 ఇలా ఇచ్చారు. కొన్నిటికి అసలు నెగెటివ్ మార్కింగే లేదు. అలాంటి క్వెషన్‌కి చూడండి ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 క్వెషన్‌కి అసలు నెగెటివ్ మార్కింగే లేదు. ఇచ్చిన ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 16 క్వెషన్‌లు అయితే 6 మార్క్స్‌కి అసలు నెగెటివ్ మార్కింగే లేదు. సో, నెక్స్ట్ ఇంకా మీకోసం ఒక్కొక్క క్వెషన్ దేశం మొత్తం మీద కష్టంగా ఫీల్ అయింది ఏంటంటే మ్యాథమెటిక్స్. అది నేను చెప్పట్లేదు. ఒక్కొక్క క్వెషన్ ఎంతమంది పేపర్ 1 చూద్దాం. పేపర్ 1లో రాసిన వాళ్ళు అసలు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది 1,80,000 మందిలో ఫస్ట్ క్వెషన్ చేయని వాళ్ళు 1,12,000 మంది అసలు ఫస్ట్ క్వెషన్ చేయలేకపోయారు. ఫిఫ్త్ క్వెషన్ కూడా అంతే 1,12,000 మంది ఆ క్వెషన్ చేయలేకపోయారు. టఫెస్ట్ క్వెషన్స్ 2 ఉన్నాయి ఫస్ట్ పేపర్‌లో. ఈజీ క్వెషన్స్ కూడా 2. 44,000 మందే వదిలేసారు ఆ క్వెషన్. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో చూడండి. కెమిస్ట్రీలో అయితే అందరూ పేపర్ 1 చూసుకోండి, పేపర్ 2 చూసుకోండి. ఎక్కువగా టఫ్‌గా ఫీల్ అయింది మ్యాథమెటిక్స్. ఎక్కువ మంది చేయలేకపోయారు. నేను చెప్పిన మాట కాదు. స్టాటిస్టిక్స్ చెప్పేటువంటి మాట. ఫిజిక్స్‌లో మీరు గనక చూసుకున్నట్లయితే 3 క్వెషన్స్ ఈ క్వెషన్ ఫస్ట్ క్వెషన్ 1,30,000 మంది చేయలేకపోయారు. అలాగే ఫిఫ్త్ క్వెషన్ 1,08,000 మంది చేయలేకపోయారు. అలాగే సెవెంత్ క్వెషన్ 1,18,000 మంది చేయలేకపోయారు. అదే ఈజీ క్వెషన్స్ చూడండి ఎన్నున్నాయి 1, 2, 3, 4, 5, 6 అంటే ఈ క్వెషన్స్ చేయలేని వాళ్ళు 30,000, 40,000 మంది మాత్రమే. 1,00,000 మంది 80,000 మంది రాస్తే 1,80,000 1,40,000 మంది ఈ క్వెషన్స్ చేసి అవతల పడేసారు. అంటే అంత ఈజీగా ఉంది. అంటే ప్రతి సబ్జెక్ట్‌లోనూ ఈజీ క్వెషన్స్ ఉంటాయని తెలుసుకోండి. కెమిస్ట్రీ చూడండి 1, 2, 3, 4, 5, 7 క్వెషన్స్ దాదాపుగా ఈ క్వెషన్స్ చేయని వాళ్ళు అసలు తక్కువనమాట. 20, 30 వేల మందే చేయలేదు కానీ అన్ని చేసి అవతల పడేసారు. అలాగే సెకండ్ పేపర్ మ్యాథ్స్ చాలా కష్టంగా వచ్చింది. చాలా కష్టంగా వచ్చింది. ఫస్ట్ 3, 4, 5, 6, 7 క్వెషన్స్ 1,40,000, 1,12,000 అంతా 1,00,000 పైగా చేయలేదు క్వెషన్స్. అంటే చేసిన వాళ్ళు తక్కువ. ఒక్కటే ఒక క్వెషన్ ఈజీగా వచ్చింది మ్యాథమెటిక్స్‌లో. అది చెయ్యని వాళ్ళు ఎంతమంది అంటే 30,000 మంది. అంటే 1,50,000 మంది ఆ క్వెషన్ చేసేసారు. అలాగే ఫిజిక్స్‌లో 2 క్వెషన్స్ టఫ్‌గా వచ్చినాయి. 2 క్వెషన్స్ చాలా ఈజీగా వచ్చినాయి. కెమిస్ట్రీలో 3 క్వెషన్స్ ఈజీగా వచ్చినాయి. కెమిస్ట్రీ చేయలేని వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఎక్కువ మంది కెమిస్ట్రీలో స్కోరింగ్ చేయగలుగుతున్నారు. సో, ఇది ఓవరాల్‌గా జేఈఈ 2025లో ఎన్ని మార్క్స్ జరిగింది ఎగ్జాము? ఎంతొచ్చింది? ఏంటి అంటే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే ఇచ్చాను. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా హార్డ్ వర్క్ నేను కూడా చేశాననుకుంటున్నాను నేను. సో, మీకు కూడా హార్డ్ వర్క్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికన్నా మెంటర్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది చెక్ చేసుకోండి. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. 2026 ఎగ్జామ్ కూడా మీరు ఫస్ట్ క్వెషన్ నుంచి లాస్ట్ క్వెషన్ వరకు చదువుకొని జాగ్రత్తగా మనకి తెలిసిన క్వెషన్స్ చాలా ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థాంక్ యూ.